వరంగల్ జిల్లా నర్సంపేట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీమాన్ శ్రీ వెంకటేశ్ శర్మ గురుస్వామిగారి తండ్రి బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురువర్యులు స్మృత్యాంజలి సందర్భంగా అయ్యప్ప దేవాలయం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, గురుస్వాములు మరియు నర్సంపేట పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నర్సంపేట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క గురువర్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ వెంకటేష్ శర్మ గారి యొక్క శిష్య బృందం శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు మరి బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గురువర్యుల యొక్క స్మృత్యాంజలి కార్యక్రమాన్ని మా యొక్క దేవాలయం అధ్యక్షులు సైఫా సురేష్ గారు, కార్యదర్శి కమలాకర్ రెడ్డి గారు, కోశాధికారి రవీందర్ గారు, అదేవిధంగా మా పెద్దలు చంద్రశేఖర్ గారు, సదానందం గారు, గురుస్వాములు అయినటువంటి సంజయరావు గారు, బాబురావు గారు, అదే మిగతా గురుస్వాములు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. భక్తులందరికీ కూడా నమస్సుమాంజలు. మన నర్సంపేట అయ్యప్ప స్వామి దేవాలయ పూజా విధాన రూపశిల్పి అయినటువంటి గురువర్యులు వెంకటేష్ శర్మ గారి యొక్క తండ్రి అయినటువంటి బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గారి యొక్క ఈ యొక్క స్మృత్యాంజలి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గారు తెలుగు రాష్ట్రాలకు అయ్యప్ప స్వామి నామ సంకీర్తనను చాటి చెప్పి వేలాది మంది శిష్యులను అయ్యప్ప స్వామి భక్తులుగా తీర్చిదిద్ది, అదేవిధంగా ఒక చక్కని మార్గదర్శకానికి అయ్యప్ప స్వామి భక్తులకు ఇచ్చి ప్రతి దేవాలయంలో ఏ విధంగా పూజలు నిర్వహించాలనేటువంటి ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో తెలియజేసి అయ్యప్ప స్వామి చరిత్రను ఘనంగా చాటినటువంటి మహానుభావుడైనటువంటి బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గారు లేకపోవడం బాధాకరం, దురదృష్టకరమైనటువంటి విషయం. వారి యొక్క సేవలు అయ్యప్ప స్వామి భక్తులకు చేసినటువంటి సేవలు మరువలేనటువంటి, మరి అటువంటి మహానుభావుడు శిష్యులుగా మేమందరం ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ లోకాలో ఉన్న వారి యొక్క ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని, వారు మాకు మార్గదర్శకుడై వారి యొక్క ఆలోచన విధానాన్ని అయ్యప్ప నామ సంకీర్తనను మా యొక్క ఆలయ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతామని, వారి ఆత్మకు శాంతి కలగాలని, మరి ఈరోజు వారి జ్ఞాపకార్థంగా మా యొక్క గొప్పగా నిర్వహించేటువంటి భజన మండలి వారి చేత అయ్యప్ప స్వామి నామ సంకీర్తన కార్యక్రమాన్ని స్మృత్యాంజలి భాగంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి సుమారు 1200 మందికి సరిపోయే విధంగా నర్సంపేటలో మహాన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఎంతోమంది భక్తులందరికీ కూడా ప్రియమైనటువంటి గురువర్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గారి యొక్క లోటు వారి లేని లోటు మాకు స్పష్టంగా ఉన్నది. అయినప్పటికీ వారి ఆశీస్సులతోటి వారి సంకల్పాన్ని మేమందరం కూడా చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ముందుకు వెళ్తామని మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం.